కీర్తన గ్రంథం 94వ కీర్తనని దేవుని ఆరాధించడానికి చదువుకుందాం. 94వ కీర్తన మొదటి వచనం. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశించు. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయి వారందరూ ఇంకములాడుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండి భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించడమే కాదు ప్రభువా, సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు ప్రభువా. నీ రూపంలో, నీ పోలికలో మమ్మల్ని సృష్టించి నేను నీ మహిమను పోగొట్టుకున్నప్పుడు తిరిగి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టిగా, ఆత్మ ఫలముగా ప్రభా మమ్మల్ని తిరిగి నైనా మీరు నిర్మించుకున్నందుకే వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని చూడకపోయినా ప్రభా, మిమ్మల్ని అనుభవించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు దేవా. మీరు మా పక్కన లేకపోయినా ప్రభా, మీరున్నారు అనే అనుభూతిని ప్రభా ప్రతి క్షణము మాకు కలిగిస్తున్నందుకై వందనాలు. మహాదేవుడు మా పక్షాన ఉండేవాడు. అయినా ప్రతి విషయాన్ని ప్రభా చూస్తున్న దేవుడు నైనా ప్రతి క్షణము నా పక్కలోనే ఉండి ప్రతి సహాయాన్ని మీరు చేస్తున్న దేవుడు. ఇలాంటి దేవునితో అనుబంధము ఎంతో మాధుర్యం దేవా. ఇలాంటి దేవునితో సహవాసం ఎంతో ప్రభా ఇష్టమునైనా అలాంటి మహిమోన్నతమైన మహా గొప్ప దేవుడైన నిన్ను ఆరాధించడానికి వచ్చింటుండగా ప్రభా, నేను గురించి మాకు కొన్ని తలంపులు ప్రభా ఈ వాక్యపు వెలుగులో మేము మిమ్మల్ని చూసే విధంగా అనుగ్రహించమని కోరుకు ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ కీర్తన ఎవరు రాశారో ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు, కానీ రాసిన ఉద్దేశము, రాసిన పరిస్థితి మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ దేవుని సహాయము, న్యాయము రూపంలో కోరుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కీర్తనకారుడు మరి ఏ పరిస్థితిలో వెళ్ళాడో మనకు తెలియదు, కానీ కొన్ని విషయాలు గుండా వెళ్తున్నట్టుగా, కొన్ని విషయాల్లో తను సంతోషాన్ని కోల్పోయినట్టుగా, సమాధానాన్ని కోల్పోయినట్టుగా, భక్తిహీనులైతే ఉత్సహిస్తున్నట్టుగా, వాళ్ళైతే సంతోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తన బాధ 3వ వచనంలో చెప్తాడు, యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? ఒకే మాట 2 సార్లు ఒక వ్యక్తి అడిగాడంటే తన నిరాశని, తన యొక్క బాధని మనం అర్థం చేసుకోగలం. దేవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు? ఎంతవరకు భక్తిహీనులు ఉత్సహిస్తారు అంటే తన యొక్క పరిస్థితి అర్థమవుతుంది. ఎంతవరకు వాళ్ళు ఉత్సహిస్తారు? ఎంతవరకు భక్తిహీనులే ఉత్సహిస్తారు? భక్తిపరులు మరి బాధ అనుభవిస్తారు అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈవెన్ క్వశ్చన్ వేశాడు. అక్కడ క్వశ్చన్ మార్కులు కూడా మనకు కనిపిస్తాయి.
తన యొక్క పరిస్థితిని బట్టి దేవుణ్ణి ఒక మాట అడుగుతున్నాడు, నాయనా దేవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు. వాళ్ళు వదరుచు కఠినమైన మాటలు పలుకుతున్నారు. దోషం చేసే వాళ్ళందరూ కూడా బింగములాడుతున్నారు. బహుశా తన పరిస్థితి మనకు తెలియదు, ఎందుకంటే అది పర్సనల్ అనుకుంటా, అందుకే క్లియర్ గా రాయలేదు. కానీ సిచ్యువేషన్ అయితే మాకు తెలుస్తుంది. తనకు న్యాయం దొరకట్లేదు, తన పక్షాన దేవుడు ప్రతీకారం చేయట్లేదు. అందుకనే కీర్తన ప్రారంభాన్ని యెహోవా ప్రతీకారం చేయి దేవా, ప్రతీకారం చేయు దేవా ప్రకాశించు. ఇక్కడ కూడా 2 సార్లు దేవుని అడుగుతున్నాడు, ప్రతీకారం చేయి దేవా, యెహోవా ప్రతీకారం చేయి దేవా ప్రకాశించయ్య. 2 పదాలు ఒకసారి పిలుస్తున్నాడంటే అది ఎంతో బాధను తెలియజేస్తుంది. యేసుప్రభు కూడా సెలవులు నా దేవా నా దేవా. మోషేను పిలిచినప్పుడు మోషే మోషే, అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహమా అబ్రహమా, మార్తాను పిలిచినప్పుడు మార్తా మార్తా. అంటే ఒక వ్యక్తి పలకకపోతే 2 సార్లు పిలిచినట్టుగా 2 సార్లు ఒక పదాన్ని ఉపయోగిస్తున్నామంటే తొందరగా వినమని, తొందరగా చూడమని, తొందరగా సహాయం చేయమని. ఇక్కడ 2 సార్లు ఈ కీర్తనకారుడు పిలుస్తున్నాడు, యెహోవా ప్రతీకారం చేయి దేవా, ప్రతీకారం చేయి దేవా ప్రకాశించు. భూలోక న్యాయాధిపతి ఎమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమేమో. ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట, దేవుడు భూలోక న్యాయాధిపతి, దేవుడు ప్రతీకారం చేయవాడు. దేవుడు ఈ లోకానికి న్యాయం తీర్చేవాడు. ఒకరోజు న్యాయపు సింహాసనం మీద కూర్చుంటే సమస్తానికి న్యాయం తీర్చేవాడు. అది భక్తులైనా, క్రీస్తు నందున్న వాళ్ళైనా, క్రీస్తు నందు లేని వారైనా మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అవి మంచివైనా చెడ్డవైనా ప్రతి వాడు తను చేసిన దాని గురించి లెక్క చెప్పాలి. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయం చేసేవాడు. తర్వాత ఆయన ప్రతీకారం చేసేవాడు. అందుకనే ఎబ్రీ పత్రికలు కూడా చెప్తాడు, పగ తీర్చుట నా పని, ప్రతిఫలము నేనే ఇస్తాను. జీవము గల దేవుని చేతిలో పడడం అనేది భయంకరమని. దేవుడు ప్రతీకారం చేసేవాడు, పగ తీర్చేవాడు. ఆయన చేతిలోకి వెళ్తే అది భయంకరంగా ఉంది. అందుకనే భక్తులు మరణించేటప్పుడు స్టెఫన్ గాని, యేసు ప్రభు గాని, న్యాయమంతా వాళ్ళు కొడుతున్నా చంపుతున్నా కూడా వీళ్ళను క్షమించి నన్ను మాత్రం నీ ఆత్మను చేర్చుకోమను. యేసుప్రభు అయితే ఇంకొక అడుగు వేసి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అన్నాడు. అంటే వాళ్ళు కొట్టింది, తిట్టింది, మాట్లాడింది తెలియదు, లేదు, క్షమించమన్నాడు. దేవుడు న్యాయాధిపతి. స్టెఫన్ విషయంలో కానీ, యేసుప్రభు విషయంలో కానీ, ఎంతమంది భక్తుల విషయంలో కానీ జరిగిన ప్రతి దానికి న్యాయం చేసుకుంటూ వచ్చేవాడు, ప్రతీకారం చేసుకుంటూ వచ్చేవాడు. ఈరోజు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, కొన్నిసార్లు ప్రతీకారం చేయడం లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుడు న్యాయం చేయడం లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు మనకు కూడా ఈ భక్తుల్లాగా ఎంతవరకు భక్తిహీనులే ఉచ్చయిస్తారయ్యా, ఎంతవరకు వాళ్ళే ఉచ్చయిస్తారయ్యా అని మనము నిరాశతో అడగొచ్చు. నాకు న్యాయం జరగట్లే, నా జీవితానికి న్యాయం జరగట్లే, నా పరిస్థితికి న్యాయం జరగట్లేదు అని మనము ఒక నిరాశలో ఉండొచ్చు. కానీ దేవుడు న్యాయాధిపతి, దేవుడు ప్రతీకారం చేసేవాడు.
ఆయన లేచి న్యాయం తీరిస్తే, ఆయన లేచి ప్రతీకారం చేస్తే దాని ఫలితం అనేది వేరుగా ఉంటుంది. నీతిమంతునికి అప్పుడు సంతోషం కలిగింది, భక్తిహీనునికి అప్పుడు వేదన కలిగింది. ఇట్ ఆల్ అబౌట్ టైం అన్నమాట, అంతే. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. దేవుడు న్యాయం తీర్చే విషయంలో, ప్రతీకారం చేసే విషయంలో సమయము పాటిస్తాడు. అందుకనే ఈ రోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే, కొన్నిసార్లు దేవాలయ్యే దేవాలయ్యా అని అడుగుతున్న సిచ్యువేషన్ అయినా, దేవా భక్తిహీనులే సంతోషంగా ఉన్నారు, నా జీవితం ఏందని అనుకున్న నిరాశలో ఉన్నారు. మిగతా వాళ్ళ పరిస్థితిని బట్టి మనం కృంగిపోయినా, దేవుడు సహాయం చేయట్లేదు, లేయట్లేదు అనే బాధలో ఉన్నా, ఆయన న్యాయం చేసేవాడు, ప్రతీకారము చేసేవాడు. అంతవరకు మనం ఎదురు చూస్తే చాలు. దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి, ప్రతీకారం చేసేవాడు. తర్వాత 5-6 వచనాల్లో చెప్తున్నాడు, యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకొని, యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాలను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనుల్లో పశుప్రాయులారా దీన్ని ఆలోచించండి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండానా, కంటిని కలుగజేసిన వాడు కానకుండానా, అన్ని జనులను శిక్షించేవాడు, మనుషులకు తెలివి నేర్పేవాడు, దండింపక మాను. ఇక్కడ ఒక విషయాన్ని దేవునికి చెప్తూ అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా చెప్తున్నాడు. దేవునికి ఏం చెప్తున్నాడు అంటే, దేవా దేవుడు చూడట్లేదు, దేవుడు విచారించట్లేదని యెహోవాని ప్రజలను నలగొడుతున్నారు, ఈ స్వాస్థ్యాన్ని బాధిస్తున్నారు, విధవరాలను పరదేశులను ఏకంగా చంపుతున్నారు, తండ్రి లేని వాళ్ళని అయితే హతం చేస్తున్నారు. ఇట్లా వాళ్ళు చేస్తున్నారు అని దేవునికి చెప్తూ, ఇప్పుడు జనాలకి ఏం చెప్తున్నాడంటే, జనాలారా మీరు పశుప్రాయులు, జంతువులతో సమానం అన్నట్టుగా పశుప్రాయులా, మీరు పశువుల, బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు ఆలోచిస్తారు, ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు. చెవులను కలగజేసిన వాడు వినకుండా, కంటిని కలగజేసిన వాడు కానకుండా, అన్యజనులను శిక్షించేవాడు దండింపకుండా. 3 క్వశ్చన్లు వేశాడు. దేవునికి చెప్తూనే, దేవా నువ్వు చూడట్లేదని వాళ్ళని ప్రజలను చంపుతున్నారు, కొడుతున్నారు, అదేవిధంగా బాధిస్తున్నారు అని దేవునికి చెప్తూనే, జనులకు చెప్పిన మాట మీకు తెలివి లేదా, పశుప్రాయులారా మీరు ఆలోచించరా, ఎప్పుడు బుద్ధి వస్తుంది మీకు? చెవులను కలగజేసిన వాడు వినకుంటాడా, కంటిని కలగజేసిన వాడు చూడకుంటాడా, అన్యులను శిక్షించేవాడు, మనుషులకు తెలివి నేర్పేవాడు దండించకుండా ఉంటాడా? ఇక్కడ ఈ భక్తుడు దేవుని గురించి చెప్తున్న మాట, దేవుడు చూడట్లేదని చేస్తున్న వారి విషయంలో ఆయన ఎలాంటి వాడంటే, ఆయన ప్రతిదీ వినేవాడు, ప్రతిదీ చూసేవాడు, ప్రతి విషయంలో దండించేవాడు. ఆయన చూసేవాడు, వినేవాడు, దండించేవాడు. అంత తెలివి లేక వీళ్ళు, అంత ఆలోచన లేక బాధిస్తున్నారు, నలగొడుతున్నారు, చంపుతున్నారు, వేధిస్తున్నారు. దేవుడు చూడట్లేదు అనుకొని చెప్పి మాట్లాడుతున్నారు. దేవుడు
చూడట్లేదని చెప్పి వేధిస్తున్నారు, చంపుతున్నారు, హతం చేస్తున్నారు. ఈ కీర్తనకారుడి బాధ అదే. అందుకే ఎంత మంచిగా చెప్తున్నాడు, చెవులను కలగజేసిన వాడు వినకుంటాడా, కంటిని కలగజేసిన వాడు కానకుంటాడా, అన్ని జనులను శిక్షించేవాడు దండించకుండా ఉంటాడా. ఆయన చూసి, ఆయన విని, ఆయన దండించేవాడు. కొన్నిసార్లు దేవుడు చూడట్లేదు అని చెప్పి చేసే ప్రతి పనికి, దేవుడు చూడట్లేదు అని జరిగించే ప్రతి హత్యకి, దేవుడు చూడట్లేదు అని బాధించే ప్రతి బాధకి, దేవుడు చూడట్లేదు అని వేధించే ప్రతి వేదనకి, దేవుడు వినట్లేదు, చూడట్లేదు అని మాట్లాడే ప్రతి మాటకి దేవుడు దండిస్తాడు. ఆయన వినేవాడు, చూచేవాడు. ఎంత మంచిగా చెప్తున్నాడు. చెవులను కలగజేసిన వాడు వినకుంటాడా? మనం మాట్లాడే ప్రతి మాట వింటాడు. మనం చేసే వెళ్ళే ప్రతిదీ చూస్తున్నాడు. అందుకనే బాధించిన, నలగొట్టిన, హతం చేసిన, చంపుతున్న ఇవన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు. ఆత్మ జీవితంలోనైనా, శత్రువైన, సాతానైనా, మనుషులైన ఎవరైనా ఆయన చెవులు కలిగజేసిన వాడు వింటాడు. ఈరోజు మన దేవుడు వినేవాడు, కంటిని కలుగజేసిన వాడు చూస్తాడు, అన్ని జనులను శిక్షించేవాడు దండిస్తాడు. ఇలాంటి అద్భుతమైన దేవుడు ఈరోజు మనం ఆరాధించడానికి, దేవుడు చూడట్లేదు అనుకొని మాట్లాడి, బాధించి, చంపి, హత్య, లోకంలో జరిగే ప్రతి పాపానికి, అన్యాయంగా బాధపడే ప్రతి బాధకి, దేవుడు చూడట్లేదు, వినట్లేదు అని చెప్పి చేసే ప్రతి దానికి దేవుడు సమాధానం ఇచ్చేవాడు, దేవుడు వినేవాడు, చూసేవాడు, దండించేవాడు అని చెప్పి ఎంత మంచిగా చెప్తున్నాడు. మీరు ఆలోచించరా? మీరు ఎప్పుడు మందులు అవుతారు అని చెప్పి దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు శిక్షిస్తాడు అని మీరు ఆలోచించరా? ఈ కీర్తనకారుడిలాగా ఒకవేళ బాధించబడి, చంపబడి, నలగొట్టబడే పరిస్థితిలో ఉంటే దేవుడు చూసేవాడు, వినేవాడు, దండించేవాడు. తర్వాత 11వ వచనం కూడా చెప్తున్నాడు, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నవి. యెహోవా నీవు శిక్షించేవాడు, నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు. భక్తిహీనులకి కుంట త్రవ్వబడ వరకు, నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలగజేయు. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యాన్ని విడుచువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించుదాం. ఇక్కడ తన ప్రజలకు ఇవ్వబోయే నెమ్మది గురించి చెప్తున్నాడు. దేవుడు నరుల ఆలోచనలన్నీ వ్యర్థం చేయగలడు. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని బట్టి శిక్షిస్తే అలాంటి భక్తులందరూ ధన్యులు. భక్తిహీనులకు గుంట తవ్వి, నీతిమంతుల కష్టాలు పోయి వాళ్ళకి నెమ్మది వచ్చేంత వరకు దేవుడు వాళ్ళ పక్షాన ఉండి విడవడంట, వాళ్ళను ఎడబాయడంట. నీతిని స్థాపించే వరకు ఆయన తీర్పు జరిగిందంట. యథార్థ హృదయులందరూ కూడా దీన్ని అనుసరిస్తారు. ఈ వచనంలో చెప్తున్న మాట, జనాలు ఎన్ని ఆలోచించిన, జనాలు ఎన్ని విధాలుగా ఆలోచించినవి చెడగొట్టేవాడు దేవుడు. దేవుడు ఒకవేళ తన భక్తులను శిక్షిస్తాడు,
తన భక్తులను న్యాయ విధిని బట్టి శిక్షించవచ్చు. అది ఇంకా ఘనత. తన భక్తులను శిక్షిస్తాడు. తన భక్తులు తప్పు చేస్తారు, వాళ్ళని శిక్షిస్తారు. అందుకే దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి శిక్షిస్తే వాళ్ళు ధన్యులని చెప్తున్నారు. వాళ్ళకు కూడా చెబుతాడు, బోధిస్తాడు. తన ప్రజలకు చెప్తాడు, శిక్షిస్తాడు, బోధిస్తాడు. అలాగే వాళ్ళకు నెమ్మది వచ్చేంత వరకు, భక్తిహీనులకి గుంట తవ్వేంత వరకు ఆయన తన ప్రజలను వెడబాయడు, తన ప్రజల్ని విడవడు. ఇక్కడ ఒకటి క్లియర్ గా మనకు అర్థమవుతుంది. దేవుడు తన ప్రజలకు నెమ్మది ఇచ్చేంత వరకు శిక్షిస్తూనే, దేవుడు తన ప్రజలకు నెమ్మది ఇస్తూనే శిక్షిస్తూనే, భక్తిహీనులకు తీర్పు తెచ్చేంత వరకు ఆయన తన ప్రజలను విడవడు, ఎడబాయడు. ఆయన విడవడు, ఎడబాయడు. ఈరోజు దేవుని వైపు ఉంటే, దేవుని పక్షాన ఉంటే, దేవుని చేత నడిపించబడుతూ శిక్షించబడుతున్నా, దేవుని చేత నడిపించబడుతూ దేవుని ప్రజలుగా స్వాస్థ్యంగా ఉన్న ప్రతి ప్రజలకి, ప్రతి వ్యక్తికి వాళ్ళకు నెమ్మది ఇచ్చేంత వరకు ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఆయనకు నెమ్మది ఇచ్చేంత వరకు ఎడబాసేవాడు కాదు. అందుకైనా ఎడబాసే విషయంలో తల్లి మర్చిన మరవననే ఒక అద్భుతమైన మరి అలంకారాన్ని దేవుడు మాట్లాడినట్టుగా చెప్తాడు. చూడు, నా అరచేతుల్లోనే చెక్కుకున్నాను అని. దేవుడు ఎడబాయడు, విడవడు అని చెప్పడానికి ఎన్నో వచనాల్లో కొన్ని అద్భుతమైన విషయాలతో దేవుని ప్రేమను పోలుస్తూ వచ్చారు. అందుకే తన స్వాస్థ్యాన్ని విడవడు, ఎడబాయడు, వాళ్ళకు నెమ్మది వచ్చేంత వరకు. కొన్నిసార్లు అది భూలోకంలో రావచ్చు, కొన్నిసార్లు అది పరలోకంలో రావచ్చు. లాజరు ఈ లోకంలో ఉన్నంత వరకు కష్టపడ్డాడు, చనిపోయిన తర్వాత నెమ్మది పొందాడు. అదే ధనవంతుడు ఇక్కడ సుఖం అనుభవించాడు, అక్కడ యాతన పడ్డాడు. కన్ఫామ్ గా భక్తిహీనులకి వేదన, ప్రతి నీతిమంతుల ఆత్మకు మరి సమాధానము, సంతోషము ఇస్తాడని రోమా పత్రికలో పౌలు గారు కూడా చెప్తూ వచ్చారు. పరలోకంలో నెమ్మది ఇచ్చేంత వరకు, శాశ్వతమైన ఆనందం ఇచ్చేంత వరకు, దేవుడు చివరికి చంపేంత వరకు శ్రమల గుండా మరి బాధల గుండా తీసుకెళ్ళిన తన ప్రజలకు నెమ్మది ఇచ్చేంత వరకు, తన ప్రజలు శ్రమలన్నింటిలో నుంచి వచ్చి విశ్రాంతి పొందేంత వరకు తన ప్రజలను విడవడు, తన స్వాస్థ్యాన్ని ఎడబాయడు. ఇది మనకున్న ధైర్యం దేవుని దగ్గర. తర్వాత 16వ వచనం చెప్తున్నాడు, దుష్టుల మీదకి నా మీద, నా పక్షాన ఎవడు లేస్తాడు? దోషం చేయి వారికి విరోధంగా నా పక్షాన ఎవడు నిల్చును? యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారెను అని నేను అనుకొనగానే యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చవగానే నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగజేస్తుంది. ఇక్కడ దేవుని గురించి చెప్తున్న మాట, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనలో నీకు పొందు కలుగున. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకి మరణాన్ని విధిస్తారు. కానీ యెహోవా నాకు నిత్యమైన కోట, దేవుడు నాకు ఆశ్రయదుర్గం. ఆయన వారి దోషం వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. రెండు విషయాలు క్లారిటీగా చెప్తున్నాడు. మొదటి 17, 18, 19 వచనాల్లో దేవుడు నాకు సహాయం చేయకపోతే నా ప్రాణం పోయేది అంటున్నాడు. నా కాలు జారింది నేను అనుకుంటే అనుకోగానే దేవుని కృప నన్ను బలపరిచింది.
నా అంతరంగంలో విచారాలు ఎచ్చవగానే ఆయన ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిచ్చింది. దేవునితో జీవించే ప్రతి ఒక్కరికి, దేవునితో అనుబంధాన్ని కలిగిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక అనుభూతి కలుగుతుంది. నా ప్రాణము పోయేది దేవుడు సహాయం చేయకపోతే. ఎన్నో పరిస్థితుల్లో శరీర, మానసిక, ఆర్థిక ఇంకా అనేక విషయాల్లో దేవుడు సహాయం చేయకపోతే మన ప్రాణాలు పోయాయి. ఎన్నో సార్లు మన ప్రాణాలు పోకుండా కాపాడింది దేవుని సహాయం. ఎన్నోసార్లు మన కాలు జారింది అనుకునగానే దేవుని కృప బలంగా వచ్చి బలపరిచే, బలహీనమైనప్పుడు, దిగజారిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుని యొక్క బలమైన కృప వచ్చి మనల్ని ఎన్నోసార్లు బలపరిచే, అంతరంగంలో విచారాలన్నీ ఎక్కువైనప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ. ఎన్ని విచారాలు ఉంటాయో అంతకు అధిగమించి ఆదరణ. ఎంత హెచ్చుగా విచారాలు ఉంటాయో అంత హెచ్చుగా దేవుని ఆదరణ నెమ్మది తీసుకొచ్చింది. ప్రతి భక్తుడికి, విశ్వాసికి, నీతిమంతుడికి ఉన్న ధైర్యం ఇదే. దేవుడు సహాయం చేయకపోతే నా లైఫ్ లేదు. నేను దిగజారిపోయినప్పుడు దేవుని కృప నన్ను బలపరచకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. హెచ్చైన విచారాలు నన్ను కృంగినట్టుగా బలంగా నా మీద వచ్చినప్పుడు దేవుని గొప్ప ఆదరణ లేకపోతే నాకు నెమ్మది వచ్చేది కాదు. అందుకనే దీన్ని విచారాలు ఎక్కువైనా దేవుని నెమ్మది, ఆదరణ మనకు ఉంది. ఎన్నిసార్లు మన కాలు జారినా కూడా దేవుని కృప మనం బలపరుస్తుంది. ఎన్నిసార్లు మన ప్రాణం పోయేంత పరిస్థితులు ఎదుర్కొన్నా దేవుని సహాయము పైనుంచి మనకుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత కట్టడల వలన కీడు కల్పించే దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయుటకై వాళ్ళ మీద పడతారు, దోషులను నిర్దోషులని మరణం విధించుతారు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. వీళ్ళు పెట్టుకునే కట్టడల వలన, వీళ్ళు చేసే పరిపాలనకి దేవునికి సంబంధం ఉండదు. వీళ్ళు పెట్టుకున్న రూల్స్ ప్రకారము దుష్టుల పరిపాలనే మోసం. వాళ్ళ ప్రకారం మాట్లాడేదంతా అలాగే ఉంటుంది. కట్టడలను బ్రేక్ చేసుకొని కీడు కల్పిస్తారంట. తర్వాత దుష్టులు నీతివంతుల ప్రాణం తీయడానికి వాళ్ళ మీద పడతారు, నీతివంతుల్ని దోషులని చెప్పి శిక్ష చేస్తారు, మరణ విధిస్తారు. వీళ్ళ తీర్పు ఎట్లా ఉంటుందంటే, దోషులని నిర్దోషులకే మరణం వేస్తారు, నీతివంతుల ప్రాణం తీయడానికి దుష్టులు పడతారు. వీళ్ళు కల్పించుకున్న కట్టడల వల్ల వీళ్ళు పరిపాలన సాగిస్తారు. ఇలాంటి వాళ్ళతో ఏం పోలిక? ఇలాంటి వాళ్ళల్లో ఇలా చేస్తున్నప్పుడు నాకు దేవుడు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము, ఆయన వారి దోషాన్ని వారి మీదకే రప్పిస్తాడు, వారి చెడుతనాన్ని బట్టి వాళ్ళని సంహరిస్తాడు, వారి చెడుతనము యెహోవా వారి దేవుడు వారిని సంహరిస్తాడు. కొన్నిసార్లు ఈ లోకంలో దుష్టుల పరిపాలన ఉంటుంది, దుష్టుల న్యాయ విధులు ఉంటాయి, దుష్టులు పెట్టుకున్న కట్టడలు ఉంటాయి. వారం రోజు ప్రకారం దోషులను వదిలేసి నిర్దోషులకు శిక్ష చేస్తారు. ఎందుకంటే వాళ్ళే దుష్టులు, వాళ్ళే న్యాయం చేస్తారు. అలాగే దుష్టులు వచ్చి నీతిమంతుల మీద పడి చంపుతారు. ఎందుకంటే
ఎందుకంటే దుష్టులే పరిపాలన చేసేవాడు. కానీ దేవుడు మనకు కోట, దేవుడు మనకు ఆశ్రయం. దేవుడు వాళ్ళ దోషాన్ని వాళ్ళ మీదకి రప్పిస్తాడు. దేవుడు వారి దోషాన్ని బట్టి వాళ్ళని సంహరిస్తాడు అని చెప్తున్నాడు. ఈ లోకమంతా ఆధారముతో నిండిపోయింది, అన్యాయంతో నిండిపోయింది. దుష్టుల పరిపాలన సాగుతుంది. ఎక్కడ చూసినా నీతి లేదు, న్యాయం లేదు. న్యాయాన్ని బట్టి తీర్పులు జరగట్లా, న్యాయాన్ని బట్టి మాటలు జరగట్లేదు. నీతిమంతులే అన్యాయాన్ని అనుభవించాల్సి వస్తుంది, నీతిమంతులకే అన్యాయ తీర్పులు అనుభవించాల్సి వస్తుంది. నీతిమంతులు తప్పు లేని వాళ్ళే మరి శిక్ష కూడాల్సిన పరిస్థితులు. ఎందుకంటే దుష్టులు రాజ్యం ఏలుతుంది. అందుకే ఎంతో మంది తప్పులు చేసి తప్పించుకుంటున్నారు, ఎంతో మంది మోసం చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారు. కొన్నిసార్లు ఏ తప్పు చేయని వాళ్ళు ఏళ్ళు జైలు అనుభవించాల్సి వస్తుంది, ఏళ్ళు బాధ అనుభవించాల్సి వస్తుంది. అది శరీరపరమైన జైలైనా, ఆత్మ సంబంధమైన జైలైనా. ఎందుకంటే ఇది దుష్టుల పరిపాలన. వాళ్ళు పెట్టుకున్న కట్టడలు, వాళ్ళ కట్టడల ప్రకారము నిర్దోషులను కూడా దోషులు చెప్తారు. వాళ్ళు పెట్టుకున్న కట్టడల ప్రకారము నీతిమంతుల మీదకి దోషులు వెళ్తారు. కానీ దేవుడు మనకు ఆశ్రయం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు కోట. అట్ ద సేమ్ టైం వారి దేశాన్ని, వారి చెడుతనాన్ని వారి మీదకి రప్పించి వారిని సంహరించేవాడు. ఈరోజు ఇలాంటి గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. కాబట్టి మాటి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించాలి. ఈ భక్తుడు మరి ఏ పరిస్థితుల గుండా వెళ్ళాడు మనకు తెలియదు, కానీ దేవుని గురించి చాలా అద్భుతమైన విషయాలు, ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చాడు తన అనుభవంలో. ఆయన న్యాయాధిపతి, ప్రతీకారం చేసేవాడు. చేయట్లేదని లేపుతున్నాడు. దేవా చెయ్యి, ప్రతీకారం చేయి దేవా, ప్రకాశించు. ఎంతవరకు భక్తిహీనులు ఉచ్చయిస్తారు దేవా, ఎంతవరకు వాళ్ళు ఉచ్చయిస్తారు. రోజు అలాంటి పరిస్థితిలో ఉన్న మన జీవితాల్లో దేవుడు న్యాయాధిపతి, ప్రతీకారం చేయవాడు. దేవుడు చూడట్లేదని బాధిస్తున్నారు, చంపుతున్నారు, వేధిస్తున్నారు. జనులారా, పశుప్రాయులారా, ఆలోచించరా. మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? బుద్ధిహీనులారా. చెవిని కలగజేసిన వాడు వినకుంటాడా? కంటిని కలగజేసిన వాడు చూడకుంటాడా? అన్న జనులు శిక్షించేవాడు దండించుకుంటాడా? దేవుడు చూడట్లేదనుకునే చేసే ప్రతి పాపానికి, మాట్లాడేదానికి, ఆలోచించేదానికి, చంపేదానికి, తిట్టేదానికి, కొట్టేదానికి, ప్రతి దానికి చూస్తాడు. చెవులను కలగజేసిన వాడు వింట, కంటిని కలగజేసిన వాడు చూడ, అన్యజనులను శిక్షించి పడేసేవాడు దండించడా? ఆయన వినేవాడు, చూచేవాడు, దండించేవాడు. చూడట్లేదనుకొని చేసే ప్రతి దాన్ని చూసి, వినట్లేదనుకొని మాట్లాడే ప్రతి మాట విని ఆయన దండించేవాడు. అంతేగాక తన ప్రజలను నెమ్మది వచ్చేంత వరకు వాళ్ళని వదిలిపెట్టేవాడు కాదు, వాళ్ళని విడిచిపెట్టేవాడు కాదు. భక్తితో వేపడ వరకు, నీతిమంతుల కష్టదినాలు పోగొట్టి నెమ్మదించేంత వరకు, రెండు జరిగేంత వరకు దేవుడు వదిలిపెట్టాడు. భక్తిహీనులకు తీర్పు వచ్చేవారు, నీతిమంతులకు నెమ్మది వచ్చేవారు దేవుడు వదిలిపెట్టాడు. అది ప్రాణంతో ఉన్న, ప్రాణం పైన దేవుడు న్యాయం తీర్చేవాడు, నీతిమంతులకు విశ్రాంతి ఇచ్చేవాడు. భక్తిహీనుని ప్రతి ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి వేదన కలిగింది. అన్ని జనులైనా
భక్తి పరులై. ఇక్కడ సుఖం అనుభవిస్తే అక్కడ నెమ్మది పొందాలి. ఇక్కడ సుఖం అనుభవిస్తే అక్కడ యాతన పడాలి. ఇక్కడ యాతన పడితే అక్కడ నెమ్మది పొందుతాం. అప్పటిదాకా నెమ్మది పొందే వరకు దేవుడు ఆడుకునే బ్రతికైనా, అన్ని పోగొట్టుకునే బ్రతికైనా, లాజర్ లాగా కురుపులతో నిండి ఒక మూలన ఇంటి ముందు పడే బ్రతికైనా, అబ్రహాము దగ్గర కూర్చోబెట్టగలిగే ధన్యత దేవుడు ఇవ్వగలిగిన వాడు, అంత నెమ్మది ఇవ్వగలిగిన వాడు, అంత సంతోషం ఇవ్వగలిగిన వాడు. తను కూర్చుండేది మారింది, తినేది మారింది, వస్త్రాలు ధరించుకునేవి మారింది. దేవుడు చేయగలిగిన అప్పటిదాకా వదిలిపెట్టని దేవుడు ఈరోజు మన దేవుడు. కొన్నిసార్లు ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే సహాయం చేయగలడు. సహాయం చేయకపోతే మనం బ్రతకలేము. కొన్నిసార్లు కాలు జారే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే కొడుకు చూపించి బలపరచగలడు. కొన్నిసార్లు అంతరంగా ఉన్న విచారాలు పెరిగిపోయినప్పుడు దేవుని ఆదరణ కూడా పెరిగి మనకు నెమ్మదిస్తుంది. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు ఆరాధించడానికి వచ్చిన వాడు. దుష్టుల కట్టడల వల్ల, దుష్టుల పరిపాలనలో దుష్టులు నీతిమంతుల మీద పడినప్పుడు, దుష్టులు నీతిమంతులు దోషులని చెప్పి వాళ్ళని చంపినప్పుడు దేవుడు మన పక్షాన ఉండేవాడు, మన కోట, మన ఆశ్రయం. అట చంపిన వాళ్ళ రక్తాన్ని బట్టి ఒకరోజు తీర్పు తీర్చేవాడు, ప్రతీకారము చేసి చెడుతనాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ కీర్తన ఎవరు రాస్తారో మాకు తెలియదు ప్రభా. ఆయన అనుభవించిన బాధ ఏందో మాకు తెలియదు, కానీ కొన్ని విషయాలైతే తను క్లారిటీ ఇస్తూ వచ్చాడు ప్రభా. న్యాయం చేసేవాడు, ప్రతీకారం చేసేవాడు, ఎందుకు చేయట్లేదు, భక్తిహీనులు ఎందుకు చేయిస్తున్నారు అని ప్రభా మాట్లాడుతూ వచ్చినాడు. దేవా, నువ్వు చూసేవాడు, వినేవాడు, దండించేవాడు, ప్రజలకు అది తెలియదు అని చెప్తూ వచ్చాడు. మాకు అలాంటి దేవుడుగా ఉన్నందుకై ఉన్నా. ఒక నెమ్మదించే వరకు వదిలిపెట్టవు, ఎడబాయవు. అదేవిధంగా ప్రభా, ప్రాణం పోయే పరిస్థితుల్లో నీ చెయ్యి అందించి సహాయం చేస్తావు. కృంగిపోయి కాలు జారిపోతే నీ కృప చేత బలపరుస్తావు. అదేవిధంగా అంతరంగంలో విచారాలు ఎక్కువైతే నీ గొప్ప ఆదరణతో నెమ్మదిస్తావు. ఎన్నిసార్లు మా జీవితాల్లో నువ్వు ఆదరించకపోతే నెమ్మది వచ్చేది కాదు. నువ్వు సహాయం చేయకపోతే బ్రతికే వాళ్ళమే కాదు. ఎన్నిసార్లు జారిపోతుంది అనుకున్నప్పుడు గుండె జారిన వేళలో, మనసు జారిన వేళలో నీ బలమైన కృపతో ఆదరించిన వాడు అయినా నీకేమి ఇవ్వగలము నా తండ్రి. నా దేవునికి నేను ఏమి ఇచ్చి నన్ను తీర్చుకోగలను? ఈ లోకంలో భక్తిహీనుల పరిపాలన జరుగుతుంది, భక్తిహీనుల రూల్స్ నడుస్తున్నాయి, భక్తిహీనుల తీర్పుల ప్రకారం మాట్లాడుతున్నారు, శిక్షలు వేస్తున్నారు. అయినా కూడా నువ్వు నాకు కోటగా, ఆశ్రయంగా ఉన్నారు. వాళ్ళ చెడుతనాన్ని బట్టి శిక్షిస్తారు, ప్రతీకారం చేస్తారు. సంహరించేవాడవైనందుకై హృదయపూర్వకంగా నేను స్తుతిస్తాను. ఇలాంటి దేవుడు ఈరోజు నా జీవితంలో నేను కలిగి ఉన్నందుకై కృపా, నీకేమీ చెల్లించి నిర్ణయాన్ని తీర్చుకోలేరు. ఈనాడు నేను స్తుతి ఆరాధన రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.